ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. గత ఎన్నికల ఓటమి తర్వాత కొద్ది రోజులు మౌనంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన పదునైన విమర్శలతో కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జగన్ నేరుగా యుద్ధం ప్రకటించారు. చంద్రబాబుకు రోజులు దగ్గర పడ్డాయని, 2029లో మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం అధికారం చేపట్టడమే కాకుండా ప్రస్తుతం అధికారంలో ఉండి అరాచకాలకు పాల్పడుతున్న వారిని చట్టం ముందు నిలబడతానని జగన్ హెచ్చరించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతుందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో తాము అమలు చేసిన సంక్షేమ పథకాలకు రద్దు చేస్తూ పేదలు పొట్టకొడుతున్నారని ఆయన మండిపడ్డారు. రైతులు, విద్యార్థులు, మహిళలు ఇలా ప్రతి ఒక్కరూ చంద్రబాబు పాలనలో మోసపోతున్నారని జగన్ ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు తొంగలో తొక్కి ప్రజలను వంచిన చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. రాబోయే 2029 ఎన్నికల్లో జనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతారని, ఆ తర్వాత అసలు సినిమా మొదలవుతుందని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలు గురించి ప్రస్తావిస్తూ జగన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను వేధిస్తున్న తీరును తాము గమనిస్తున్నామని చెప్పారు. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న అధికారుల పేర్లను కూడా గుర్తించుకుంటున్నామని జగన్ హెచ్చరించారు. 2029లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ చేపడతామని, అక్రమాలకు పాల్పడిన చంద్రబాబుతో పాటు ఆయన అనుచరులను బోన్లో నిలబెడతామని ఖాయమని స్పష్టం చేశారు. బాబు పాలనలో జరిగిన ప్రతి పైసా అవినీతిని వెలికి తీస్తామని, దోషులెవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని జగన్ ఘాటుగా హెచ్చరించారు. చంద్రబాబుకు చట్టం నుంచి తప్పించుకోవడం అలవాటే అయినా ఈసారి మాత్రం కుదరదని జగన్ అన్నారు. గతంలో చేసిన తప్పుడు ఇప్పుడు చేస్తున్న అన్యాయాలకు అన్నీ కలిపి ఒకేసారి సమాధానం చెప్పాల్సి ఉంటుందని జగన్ పేర్కొన్నారు. అభివృద్ధి పేరిట చంద్రబాబుకు చేస్తున్న హడావుడి అంతా వత్తదేనని, క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చంద్రబాబుకు కనబడడం లేదని జగన్ విమర్శించారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజల తీర్పు ఎప్పుడూ నిజాయితీ పక్షాన్నే ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. జగన్ ధీమా చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తుంది. చంద్రబాబు తన చాణక్యంతో జగన్ విమర్శలను తిప్పికొడతారా, లేక జగన్ అన్నట్టుగా 2029లో రాజకీయ సమీకరణాలు తలకిందులవుతాయా అన్నది వేచి చూడాలి. జగన్ వ్యాఖ్యలపై అధికార పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. మేము లైక్ అడగట్లేదు, సబ్స్క్రైబ్ అడగట్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి తప్పకుండా కామెంట్ చేసి మాత్రం వెళ్ళండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.